ఇక్కడ ఈ కన్నెపల్లి పంప్ హౌజులలో ఇక్కడ ఉండే సుగుణం ఏంటంటే కన్నెపల్లి పంప్ హౌజులు ఏవైతే ఉన్నాయో ఒక 50,000 క్యూసెక్ నీళ్ళు వచ్చినా కూడా ఈ పంప్ హౌజ్లో నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 90,000 లక్ష క్యూసెక్ నీళ్ళు పోతున్నాయని అంటున్నారు కాబట్టి మీకు తెలిసి ఎలినినో వచ్చింది, భయంకరమైన కరువు రాబోతుందని చెప్పి అంటున్నారు. నా ఇక్కడ భేషజాలు పోకుండా నువ్వు తప్ప నేను తప్ప ఇలా నువ్వు దుర్మార్గుడువా నేను దుర్మార్గుడా అనేటువంటి పద్ధతి పక్కకు పెట్టి ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టబడ్డటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఎలినినో వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భంలో ఇవాళ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా వర్షాలు లేక విత్తనాలు కూడా వేరే ఈ పరిస్థితులలో తాగే నీళ్ళ కోసం మనం డిపెండ్ అయ్యేదంతా కూడా కృష్ణా నది మీద, గోదావరి నది మీద కాబట్టి ఇలా హైదరాబాద్ లాంటి నగరం నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు కాబట్టి నేను ఒకటే ఇవాళ ఆ ఒక కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. ఇవాళ వాళ్ళని చూస్తున్నా నేను ఇరిగేషన్ మినిస్టర్ గారిని, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళని చూస్తా ఉన్నా. విమర్శలు కాదు ఇప్పుడు కావాల్సింది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన మాట వాస్తవం, ఆ డ్యాములో ఆ బ్యారాజ్లో నీళ్లు ఆగని మాట వాస్తవం. కానీ దానికి ఒక సిస్టమ్ ఏంటంటే వచ్చేటువంటి గోదావరి నీళ్లు ఈ పంప్ హౌజ్లకు వచ్చే పోతాయి. 50,000 క్యూసెక్లు వచ్చినా కూడా పంప్ హౌజ్లకు వస్తాయి. అక్కడ దాని పంపింగ్ కెపాసిటీ ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రకారంగా 2 TMs లేదు కాబట్టి 2 TMs అంటే 25,000 క్యూసెక్ల నీళ్ళు వస్తే ఆ 2 పంప్ హౌజ్లు పనిచేస్తాయి కాబట్టి ఎందుకు ఆ పంపులు ఆపరేట్ చేసి నీళ్ళు ఇచ్చుకోవచ్చు కదా. నువ్వు విచారణ చేయి, దాంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో, దాంట్లో ఎవరైతే దోషులు తేల్తారో నువ్వు చట్ట ప్రకారం శిక్షించు, కానీ ప్రజలు శిక్షించకు. తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజానికాన్ని శిక్షించే అధికారం నీకు లేదనే విషయం మీరు మర్చిపోవద్దు. రేవంత్ రెడ్డి గారు నువ్వు బ్రాడ్గా ఆలోచించు. ఇప్పుడు ప్రతిదీ కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి నేను చేయను అనే పద్ధతి తప్పు కదా.